గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన దిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందాం. లాస్ట్ లైన్, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. పౌలు భక్తుడు చెప్తున్న మాట ఇది. అన్ని విషయములలో, సంగమా, నన్ను చూస్తూ నా వాక్యాలు వింటున్న వారులారా, ప్రతి విషయములో ఈ విధంగా జీవించాలని ఒక ఎగ్జాంపులరీ లైఫ్, ఒక మాదిరైన జీవితాన్ని నేను చెప్పడం కాదు, చూపితిని. ఆయన ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించాడు. పౌలు భక్తుడు తన యొక్క సమస్తమైన పరిచర్యలో మాదిరైన జీవితాన్ని జీవించి అదే మాదిరైన జీవితాన్ని తన సంఘానికి బోధించాడు. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే తను నడిపించిన తన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే విధమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఏ జీవితం, ఏమి బోధించాడో అదే చేశాడు, ఏమి చేశాడో అదే బోధించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగూ చేసేదని. నేను మీ ముందు ఎలా నడిచానో అదే నడవడిక మీరు కూడా జీవించాలి. కాబట్టి మీకు ఒక మాదిరిగా నేను జీవించాను. మీరు నా శిష్యులైనను మీ పాదాలు కడిగాను, మీ పాదాలు తుడిచాను. ఎందుకంటే నువ్వు తగ్గించుకోవడం ఎలాగా అనేది మీకు బోధించే కంటే అదేదో నేనే తగ్గించుకుని మీ ముందు నేను జీవిస్తే ఇదే జీవితాన్ని మీరు మాదిరిగా తీసుకుని జీవిస్తారని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి యేసు ప్రభులో మాదిరైన జీవితం ఉంది. అదే మాదిరైన జీవితము ఆయనను వెంబడించిన పౌలు గారిలో ఆయన జీవించి, ఇది మాదిరైన జీవితము, నేను క్రీస్తును పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నారు. కనుక ప్రతి క్రైస్తవునికి కూడా ఒక మాదిరైన జీవితం చాలా అవసరం. ప్రతి నాయకునికి కూడా ఒక మాదిరైన జీవితం అవసరం. తల్లిదండ్రులకు ఒక మాదిరైన జీవితం అవసరం. అందుకనే పేతురు భక్తుడు ఒక చక్కటి మాట అంటారు, మీరు అధికారులైన అవ్వచ్చు, లేక నాయకులు అవ్వచ్చు, మీరు నాయకులైనటువంటి మీరు మిమ్మల్ని వెంబడిస్తున్న వారికి ఒక ప్రభువులుగా, కింగ్స్గా, లార్డ్స్గా, మేము ఈ రూల్స్కి అతీతం అన్నట్టుగా మీరు ఉండొద్దు. మీరు ఆ రూల్స్ని పాటిస్తే మీరు నడిపిస్తున్న ఆ యొక్క కాంగ్రిగేషన్ ఎవరైతే ఉన్నారో, సంఘం అయితే ఎవరైతే ఉన్నారో, వారికి ఒక మాదిరైన జీవితం జీవించి వారు అవుతారన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుగా ఉండగా మందకు మాదిరులుగా ఉండుడి. మీకు అప్పగింపబడిన ప్రజలకి ప్రభువులమైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. మాదిరిగా అంటే నిన్ను చూస్తున్నవారు, నీ మాటలు వింటున్నవారు, నిన్ను గమనిస్తున్నవారు నిన్ను పోలి నడిచే విధంగా అన్ని విషయాల్లో ఒక చక్కటి ఎగ్జాంపులరీ లైఫ్ జీవించమని పేతురు భక్తుడు చెప్తున్నారు. ఇవన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. మనం ఏదో దేశానికి రాజులం కాము, అలాగే వేల మందిని నడిపించే నాయకులము కాము. కానీ కనీసం మన కుటుంబం, భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, కుటుంబానికి లేక తోబుట్టువులు, వారు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు దేవునిలో ఎదుగుతున్న బిడ్డగా నీ జీవితం, నా జీవితం దేవుని వాక్యానికి మాదిరైన జీవితం ఉందా, వాక్యానికి వ్యతిరేకమైన జీవితం ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనలందరినీ కూడా ఒక మాదిరికరమైన జీవితం జీవించమని ప్రభు చెప్తున్నారు. ఆయన అలా జీవించారు. క్రైస్తవులమైన మనము విశ్వాసులు మాత్రమే కాదు, ఆయన వెంబడించే వారమే ఉండాలి కనుక, ఆయన శిష్యులుగా ఉండాలి కనుక, నిన్ను నన్ను బట్టి ప్రభు సంతోషించే విధంగా కుటుంబంలోనూ, సంఘములోనూ, సమాజంలోనూ, ఎక్కడ పని చేసినా, ఎక్కడ చదువుకుంటున్నా దేవుని బిడ్డకు మాదిరి అయినటువంటి జీవితం ఎలాగుందో ఆ జీవితం మనం జీవిస్తున్నామా? ఎందులో? మాటలో, ప్రవర్తనలో, క్రియలో, సహవాసములో, ఇచ్చుటలో, పుచ్చుకొనుటలో, ప్రతి దాంట్లోనూ వాక్య వెలుగులో మనం జీవిస్తూ ఒక మాదిరిగా జీవించాలి. ఇలా జీవించినప్పుడు అటండి, నీలో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని వెతికేవారు కొంతమంది ఉంటారట. మన శత్రువులు అవ్వచ్చు, లేక శత్రువు మిత్రుడుగా నటిస్తూ, మిత్రులుగానే పైకి నటిస్తూ లోపల మన మీద మరి ద్వేషాన్ని ఉంచుకునేవారు,
ఎక్కడ తప్పు దొరుకుతామా అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అటువంటి వారికి నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని చక్కటి మాట పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తీతు గారికి ఇచ్చిన సలహా అది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. పరపక్షమందుండు వాడంటే మన వైపు కాదు, మనకి యాంటీగా ఉన్నవారు ఉంటారు. అంటే మనం ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటేనే మనకి అపోజిషన్ పార్టీ ఉంటుందని అనుకోవద్దు. ప్రతి చోట కూడా మనమంటే పడని వారు, మన అభివృద్ధిని చూడలేని వారు, లేక మనమంటే ఇష్టం లేని వారు ఉండొచ్చు. అటువంటి వారు సైతము అవకాశం దొరుకుతుంది కదా అని చూస్తున్న వారికి సైతము మనం ఎలా జీవించాలంటే, చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు. కనీసం ఒక మాట మనకి ఎగెనెస్ట్గా మాట్లాడితే మనం సిగ్గుపడవలసి వస్తుంది అనే పరిస్థితి వారికి వచ్చేలా సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనుపరుచుకొనుము. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము దేవుడు మనకి ఇస్తున్నారు. ఈ వాక్యములో సారాంశంగా ఎక్కడ నువ్వు జీవించినా వాక్యానుసారంగా బ్రతుకు, క్రీస్తుకు మాదిరిగా జీవించు. క్రీస్తు మనందరికీ మాదిరిగా జీవించారు. ఆయన అపోస్తలులు మాదిరైన జీవితం జీవించారు. మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో చూపించారు. నీవు మనందరం కూడా యేసుక్రీస్తు వలె ఆయనను పోలి ఆయన పిల్లలుగా వాక్యానుసారమైన మాదిరైన జీవితము మన మాటల్లో, మన తలపుల్లో, మన క్రియల్లో ప్రభువుని మహిమపరిచి ప్రభు సంతోషించే జీవితం జీవిద్దాం. ఆ విధంగా జీవించటానికి మన లోపాలను మనం చూసుకుని, మనం సరిచేసుకుని, పరిశుద్ధాత్మ సహాయముతో క్రీస్తుని సంతోషపరిచే జీవితం జీవించటానికి పరిశుద్ధాత్ముడు ఆయన కృప మనకు అనుగ్రహించి మనం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పౌలు భక్తుడు సంఘంతో చెప్పిన మాట ప్రకారం అన్ని విషయములో మీకు మాదిరిగా జీవించితిని అన్నారు. యేసయ్య, మీరు మీ శిష్యులకు మాదిరైన జీవితాన్ని నువ్వు జీవించేవని చెప్పారు. అలాగే ప్రభా, పేతురు భక్తుడు కూడా, పరపక్షం ఉన్న వారు కూడా మరి నీ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేని విధంగా నీవు జీవించని పౌలు భక్తుడు తీతుకుతో చెప్పారు ప్రభా. పేతురు భక్తుడు కూడా తండ్రి యథార్థమైన జీవితం జీవిస్తూ ప్రభా ఎంతో చక్కటి మాదిరైన జీవితాన్ని జీవించుట గురించి ఎంతో చక్కగా వివరించారు. కారణం ఏంటంటే వారు అట్టి మాదిరైన జీవితం జీవించారు కనుక. యేసయ్యా, నిన్ను పోలి నడుచుటకు ప్రయాసపడుతున్న మేము కూడా మా మిత్రులే కానీ, మా శత్రులే కానీ మమ్మలను చూచి యేసయ్యా నిన్ను పోలిన మాదిరైన జీవితం జీవించులాగున మా జీవితకాలం అన్నిటిలోనూ ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో, ప్రతి సమయంలో మాదిరిగా బ్రతికే భాగ్యం, వాక్యానుసారంగా జీవించే జీవితం, మా తోబుట్టువులకి, మా కుటుంబస్తులకు మాదిరిగా జీవించే జీవితం, మాలో తప్పులు పట్టుకునే వారికి ఏ తప్పు దొరకలేని వారు సిగ్గుపడే స్థితిలో మేము నిందారహితంగా వాక్యానుసారంగా జీవించే జీవితము ఎల్లప్పుడూ మాకు దయచేయమని, అది నీ ఆత్మ ద్వారా, నీ కృప ద్వారానే సాధ్యము కనుక పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ సహాయం మాకు దయచేసి మా చివరి శ్వాస వరకు నిందారహితంగా నీవు సంతోషపడు విధముగా యేసుక్రీస్తు నామ మహిమార్థంగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తుకి మాదిరైన జీవితం ఈ లోకములో జీవించుటకు త్రియేక దేవుడు మన సహాయం చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.